అత్యంత అరుదైన బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. 7 ఏళ్ల బాలుడికి ఈ వ్యాధి రావడంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ క్లిష్టమైన చికిత్సను డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి నిర్వహించి బాలుడి మెదడులో ట్యూమర్ను తొలగించారన్నారు. విదేశీ బాలుడికి జీవితాన్ని ప్రసాదించినట్లు వెల్లడించారు. ఆ బ్రెయిన్ స్టెమ్ డిస్టార్షన్ అని నేను ఏదైతే చెప్పాను దానివల్ల ఏమవుతుందంటే ఎంటైర్ నర్వ్స్ సార్ చెప్పినట్టు బ్రీతింగ్ అవ్వచ్చు, రెస్పిరేషన్ అవ్వచ్చు, నడవటానికి కాలు చేతులు అవ్వచ్చు, మింగుడు పట్టడానికి నరాలు అన్ని అక్కడి నుంచే వస్తూ ఉంటాయి. ప్రిపరేషన్ ఉంటుంది. సార్ చెప్పినట్టు మనం మజిల్ రిలాక్సెంట్ అనేది ఇవ్వము. అండ్ నేను డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, న్యూరో సర్జన్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. సో ఈ రోజు ఒక 7-year-old చైల్డ్ లో బ్రెయిన్ స్టెమ్ గ్లయోమా, హై గ్రేడ్ గ్లయోమా అనేది మనం సర్జరీ చేసాము. ఆ పేషెంట్ బెడ్ రిడెన్ స్టేట్ లో వచ్చి మనం సర్జరీ, న్యూరో మానిటరింగ్, ఇంట్రాపరేటివ్ క్యూస్ అండ్ మైక్రోస్కోప్ లో సక్సెస్ఫుల్ గా వీలైనంత తీసి దాన్ని ఇప్పుడు బాబు రికవరీ స్టేజ్ లో ఉన్నాడు. ఆ బాబు రికవరీ అవుతూ వాకింగ్ విత్ సపోర్ట్ అనేది చేయగలుగుతున్నాడు. సో ఇది మోర్ ఆఫ్ ఏ ఛాలెంజింగ్ కేస్ వేర్ అంత ఇంత క్రిటికల్ స్టేజ్ లో ఉన్నప్పుడు అందరూ ఆపరేట్ చేసిన బతుకుతారు అన్న స్టేజ్ లో మనం చేసి ఈరోజు చేసినందుకు బై గాడ్స్ గ్రేస్ అండ్ థ్యాంక్స్ టు పేరెంట్స్ అండ్ మెడికవర్ మేనేజ్మెంట్, ఇంటర్ ఆపరేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చండి, మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఈ న్యూరో మానిటరింగ్ ఆర్ ఈక్యూస్ మెషిన్ అయితే పోస్ట్ ఆపరేటివ్ కేర్ అండ్ ఇంటర్ ఆపరేటివ్ కేర్ ఇవన్నీ సక్సెస్ఫుల్ గా చేయటం వల్ల ఈ రోజు వీఆర్ వాట్ ఒక 7-year-old బాబుకి ఒక లైఫ్ అనేది మనం అందించగలిగాం. అత్యంత అరుదైన బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. 7 ఏళ్ల బాలుడికి ఈ వ్యాధి రావడంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ క్లిష్టమైన చికిత్సను డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి నిర్వహించి బాలుడి మెదడులో ట్యూమర్ను తొలగించారన్నారు. విదేశీ బాలుడికి జీవితాన్ని ప్రసాదించినట్లు వెల్లడించారు. హై గ్రేడ్ బ్రెయిన్ స్టెమ్ గ్లయోమా.